ఎన్నికలు వచ్చినప్పుడు పైనుంచి కింది వరకు మొత్తం మార్చేయటము, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వచ్చే చాలా ప్రభుత్వాలు ఇవన్నీ కూడా 2027 తర్వాత దిగిపోయే పరిస్థితి కూడా వస్తుంది. సో 2027 జమిలీ ఎన్నికలు అనేవి ఖాయం. దీని మీద రెండో మాట ఏమీ లేదు. అదే బీహార్ నుంచి, యూపీ నుంచి ఇవన్నీ విషయాలు కూడా 2027ను దృష్టిలో పెట్టుకున్నారు. 2027 ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలు అంటే ఏ విధంగా అయితే బీహార్లో ఎన్నికలు నితీష్ కుమార్ నాయకత్వంలో జరుగుతాయి, తర్వాత సంగతి చెప్పలేము అన్నట్టే కేంద్రంలో కూడా 2027 తర్వాత మోదీ నాయకత్వం మార్చటం అనే దానికి సంఘ్ పరివార్ దాదాపు పక్కా ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి ఆయన కూడా సిద్ధమైనారు. తన ఛాయిస్ ఎవరు, కొత్త నాయకుడు ఎవరు అన్నది కూడా ఈ మధ్యకాలంలో అది నిర్ణయం అయిపోతుంది. దేశ రాజకీయ ముఖ చిత్రం 2027 తర్వాత వేరే రూపం తీసుకుంటుంది, వేరే రకమైనవి కూడా వస్తాయి అనేది చాలా బలంగా చెప్తున్నారు. అందుకనే మోదీ కూడా ఒక్కరోజు కూడా ఒక చిన్న అంశం కూడా విడిచిపెట్టకుండా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. కాబట్టి తర్వాత వారసుడు ఎవరన్న దాని మీద ఆయనకు ఆర్ఎస్ఎస్ కొంచెం అంటే వాళ్ళేమో అమిత్ షా అయితే కుదరదు అని, ఈయనేమో నితిన్ గడ్కరీ అయితే కుదరదు అని. అంటే మూడోసారి ఇంకా మూడు అయిపోయారు, నాలుగోసారి ఇంకా ఛాన్స్ లేదు, ఉండరు ఇంకా అని అయింది. మీరు కూడా చెప్పండి, మేము కూడా చెప్తాం. ఒక అంగీకారంతో ఒక మనిషిని చేసుకుందాం. ఆ మనిషి ఎవరు అవుతారు కొత్త నేత అన్నది బీజేపీ అధ్యక్షుడు ఎన్నికతో స్పష్టం అయిపోతుంది.